తిరుప్పావై. ఓం నమో భగవతే వాసుదేవాయ. తిరుప్పావై பாசுரம் 20. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயில் எழாய், செப்பமுடையாய் திரள் உடையாய், செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயில் எழாய், செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல், நப்பின்னை நங்காய் திருவே துயில் எழாய், உக்கமும் தட்டொளியும் தந்துன் மணாளனை, இப்போதே எம்மை நீராட்டேலோரெம்பாவாய். 33 కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే అటకుపోయి వారిని రక్షించు సమర్థత గలవో స్వామి, నిద్రలేచిరమ్ము. ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా, ఆశ్రిత రక్షక, ఓ బలశాలి, శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా, నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూచి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొల్పుమని నీళాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు. బంగారు కలశముల వంటి ప్రవద్యయమును, దొండపండు వంటి అధరములను, సన్నని నడుమును గలిగి అతిలోక సుందరముగా విరాజిల్లుచున్న నీళాదేవి, నీవు శ్రీ మహాలక్ష్మి సమానురాలవు. కరుణించి నీవైనా మేల్కొనవమ్మా. నేను లేచి ఏమి చేయవలెనందువేమో వినుము. మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరముపై చిరుచెమట పట్టినప్పుడు దానిని ఉపశమింపచేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన అనగా విసనకర్ర నిమ్ము. ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము జూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణము అనగా అద్దము నిమ్ము. వీటన్నింటినీ మాకనుగ్రహించి స్వామిని మేల్కొల్పి మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపుము తల్లి. నీ అనుగ్రహమున్ననే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండాళు తల్లి నీళాదేవిని వేడుకుంటున్నారు ఈ పాసురములో.